ఉప ఎన్నికల పోటీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నామనేది ప్రస్తుతం టీడీఎల్పీ కార్యాలయం నుంచి ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాజకీయ పరిశ్రమ కూడా బేరీజు వేసుకోవాలి కనుక రాజకీయాలలో కొన్ని సంప్రదాయాలను పాటించాల్సిన బాధ్యత గతం తెలుగుదేశం పార్టీ బాధ్యత వివరించింది. మరింత బాధ్యత ఉండాలని చెప్పని భావించి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి గారు, కాంగ్రెస్ పార్టీ వివిధ దఫాలుగా వాళ్ళు విజ్ఞప్తి చేయడం, నిన్న స్వయంగా ఉత్తరం కూడా వారు మా అధ్యక్షుల వారికి మాకు ఉత్తరం రాయడం, దాంతోపాటు ఇవాళ భట్టి గారు కూడా స్వయంగా వచ్చి మా అందరినీ విజ్ఞప్తి చేసి గతంలో కొన్ని సందర్భాలలో పార్టీ సిద్ధాంతాలు వేరైనా విధానాలు వేరైనా రాజకీయంలో ఒక మంచి సంప్రదాయాన్ని కొనసాగించినాం. అది గతంలో నారాయణఖేడ్ ఎన్నికలలో మేము ఆలోచన చేయలేకపోయినాం. కానీ ఈ ఎన్నికలలో మాత్రం దివంగత నేత వెంకటరెడ్డి గారి కుటుంబం రాజకీయంగా నీతి నిజాయితీతో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండు వివిధ రంగాలలో అత్యున్నతమైన సేవలు అందించినట్టుగా అందరము కొనియాడుతున్నటువంటి వ్యక్తి కనుక అటువంటి కుటుంబం ఈరోజు మళ్ళీ ముందుకు వచ్చి పోటీ చేస్తూ ఉంటుంది. కనుక మీరు పార్టీలో వైరల్ కాకుండా పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికలలో సహకరించాలని చెప్పని వారు విజ్ఞప్తి చేయడం, మీ అందరం కూడా మంచి ఆలోచనతో చేయాలని చెప్పని ఆలోచనతో ఈరోజు పాలేరు కాన్స్టిట్యున్సీలో దివంగత నేత రామరెడ్డి వెంకటరెడ్డి గారి శ్రీమతి సుచరిత రెడ్డి గారు పోటీ చేస్తుంది కనుక వారికి ఆ కాన్స్టిట్యున్సీలో పార్టీ పరంగా పోటీ పెట్టద్దని చెప్పని మా నాయకత్వం అంతా నిర్ణయించుకొని మా అధ్యక్షుల వారికి సమాచారం ఇచ్చి ఆమోదింపు చేసుకున్నాం. పదవులు కానీ ప్రభుత్వాలు కానీ రావడం పోవడం సహజం. కానీ వివిధ రాజకీయ పక్షాలను అందరినీ సంప్రదిస్తున్నట్టుగా వాళ్ళు మాకు సమాచారం ఇచ్చిండ్రు. ఒక నూతన ఉరవడితో తెలంగాణ రాష్ట్రం పరిపాలించాలని చెప్పని అధికార పార్టీ అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. వివిధ రాజకీయ పక్షాలు కూడా ఒక నూతన ఉరవడిలో పోవాలని చెప్పని ఆలోచనతో ఉన్నటువంటి తరుణంలో మా పార్టీ పరంగా మీ అందరము దుర్ఘటనలలో కానీ వివిధ దాడులలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు రాజకీయాలలో సేవస్తున్న కుటుంబాలకు అండగా ఉండాలని గతంలో మా పార్టీ ప్రతిపాదించింది. దానికి రాజకీయ పక్షాలు కూడా ఆమోదించి కొన్ని కాన్స్టిట్యూన్సీలలో ఇంతవరకు ఆచరణలో పెట్టినాం. దాంతోపాటు అనారోగ్యంతో మృతి చెందినటువంటి కుటుంబాన్ని కూడా అదేవిధంగా ఆదరించాలని చెప్పని విజ్ఞాపన వచ్చింది కనుక దాన్ని మేమందరం కూడా ఈ సందర్భంగా ఆమోదిస్తామని చెప్పని మీకు తెలియజేస్తున్నాం. సో అందరికీ థ్యాంక్స్. ఇలాంటి ఇంతవరకు ఎన్నడూ కూడా మనకున్నటువంటి పరిస్థితులలో ఏకాభిప్రాయంతో వదిలిపెట్టేసినాం. ఏకగ్రీవంతో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నిక కూడా ఏకగ్రీవం అయితే మేము భావిస్తున్నాం. అంటే నామినేషన్లు ప్రారంభమైనాయి. నామినేషన్లు, స్క్రూటినీలు, విత్డ్రాలు సమయం చాలా ఉంది. రాజకీయాలలో నిమిషం మారుతుంటుంటది కనుక కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు చొరవ తీసుకొని ముందుకెళ్తుందో, ఎంతవరకు ఆ రాజకీయ పార్టీలు ముందుకు వస్తాయనేది దాని తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఆలోచిస్తాం. మేము ఇతర పార్టీలను కోరే పరిస్థితి ఉండదు. గతంలో కొన్ని దుర్ఘటనలు జరిగినప్పుడు, కొన్ని సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయినప్పుడు ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులకు మనం సముచితమైన కుటుంబాన్ని గౌరవించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రతిపాదించింది. అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకున్నాయి, దాన్ని ఆచరిస్తున్నాం. కనుక ఇది అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి, ఆ కుటుంబము వాళ్ళు ముందుకు వచ్చి మాకు వచ్చిన అవకాశం మేము పూర్తి సమయాన్ని కేటాయిస్తే చేస్తామని చెప్పి అన్నప్పుడు దాన్ని ఒక గౌరవప్రదమైన వాతావరణంగా మేము ఇవాళ దాన్ని ఆమోదించున్నాం. ఇతర పక్షాలు సహకరిస్తామని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.